వెల్కమ్ బ్యాక్ టు మాధవి రాజ్ లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయింది. సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ అండి. మరి ఈరోజు వీడియో ఏంటి అంటే, మన మిద్దె తోట గార్డెన్లో 2 వారాలకు ముందు మనం వేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ మొక్కల్లో ఎలాంటి చేంజెస్ తీసుకువచ్చిందో ఈరోజు వీడియోలో అయితే మీరు చూడొచ్చండి. అలాగే మన గార్డెన్లో ఉన్న కొన్ని జామకాయలు, అలాగే సపోటాలు, మల్బరీ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్, అలాగే కొన్ని వెజిటేబుల్స్ ఈరోజు వీడియోలో హార్వెస్ట్ చేసి చూపిస్తున్నాను. వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చిన అంశాలు ఉంటే కామెంట్ చేయండి. మన మిద్దె తోట గార్డెన్లో మీకు మన చీనీ బత్తాయి చెట్టు అయితే గుర్తుంది కదండి. లాస్ట్ వీడియోలో మనం కంప్లీట్గా దానికి ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా తీసేసుకున్నాము. ఫ్రూట్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత నేనైతే దానికి కంప్లీట్గా హార్డ్ ప్రూనింగ్ అయితే చేశానండి. మీకు ఈ పిక్చర్లో కూడా నేను చూపిస్తున్నాను. అయితే మనకి లాస్ట్ టైం నేను వేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్తో పాటు రెగ్యులర్గా కూడా నేను బియ్యం కడిగిన వాటర్లో మన ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదండి, ఆ ఉల్లి తొక్కలు అలాగే బనానా తొక్కలు కంప్లీట్గా ఒక 4-5 రోజుల పాటు నానబెట్టేసి ఆ వాటర్ని ప్రతిరోజు ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరు చూసినట్లయితే మన చీనీ బత్తాయి మొక్కకు నిండుగా అసలు ఎన్ని చిగుళ్ళు వచ్చాయో చూడండి. మరలా చాలా చక్కగా వచ్చింది. అసలు హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత కూడా మీకు నేను చెప్పాను కదా, దాల్చిన చెక్క పొడి అలాగే పసుపు పొడి ఏదైనా కూడా మనం ఆ చిగుళ్ళ పైన రాసుకోవచ్చండి. అయితే నేను పసుపు వేసి వాటర్ని కూడాను స్ప్రే చేయడం జరిగిందనమాట. పసుపు వాటర్ అయినా మనం స్ప్రే చేయొచ్చు. ఈరోజైతే మరి మన డ్రాగన్ ఫ్రూట్స్ కూడా హార్వెస్ట్కి సిద్ధమయ్యాయి. డ్రాగన్ ఫ్రూట్స్ ఒకదానికి మనం ఎండిపోయిన ముందు పువ్వులా వచ్చింది కదా, అది ఉంచాను, ఒకదానికి తీసాను. అయితే తీసేయడం వల్ల బెటర్ అనిపించింది. ఎందుకు అంటే దేనికైతే తీసేసానో దానికి వచ్చిన మన కాయ అన్నది పెద్దది వచ్చిందండి. అందుకని చెప్పి ఈసారి మనం ఎప్పటికి కూడాను ముందు 3 అన్నది తీసేయాలి. అలాగే ఇప్పుడు 2 కాయలు కూడా నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను. మీకు నేను కట్ చేసి కూడా వీడియో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉందండి. అసలు మధ్యలో కూడాను ఎంత అంటే చాలా ఎక్కువ లిక్విడీగా టేస్ట్ అయితే అసలు చెప్పలేము అనమాట. అంత టేస్ట్గా అనిపించింది నాకైతే. మెయిన్గా చాలా సంతోషం అనిపించింది. అంటే డ్రాగన్ ఫ్రూట్ అంటే బయట కొని తేవటమే కానీ అది మనం మిద్దె గార్డెన్లో వేసుకుంటే అవుతుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. పెట్టుకున్నాను. ఇంకా నేను అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఒక 1 ఇయర్ 4 months అలా అవుతుందండి. అప్పుడే ఇది చక్కగా మనకి ఫ్లవర్ అన్నది స్టార్ట్ అయ్యి ఫ్రూటింగ్ అన్నది కూడా మనం ఎంజాయ్ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఇప్పుడు కొన్ని మన చెట్లు సపోటాలు ఉన్నాయండి. నెక్స్ట్ హార్వెస్ట్గా సపోటాలను అయితే హార్వెస్ట్ చేసేద్దాము. చూస్తున్నారు కదా, సపోటాలు అన్నవి మీరు ఇప్పుడు నా పాత హార్వెస్ట్లో ఒక్కసారి మీరు చూసినట్లయితే అప్పటి మన ఫ్రూట్స్ కంటే ఎవ్రీ హార్వెస్ట్కి కూడాను ఆ ఫ్రూట్ యొక్క గ్రోత్ అన్నది చాలా పెద్దగా వస్తున్నాయండి. అంటే మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా, అంటే చెట్టు ముదిరే కొలది మనకి గ్రోత్ బాగుందా లేకపోతే మనం వేసుకుంటున్న ఫెర్టిలైజర్స్ వల్ల ఈ గ్రోత్ వచ్చిందా అయితే నాకైతే అర్థం అవ్వలేదు. అయితే చాలా బాగుందనమాట. నాకు ఈ గ్రీనిష్గా మొత్తం అంతా చుట్టూ చూసిన తర్వాత ఒక మంచిగా ఒక పిక్ అయితే తీసేసుకోవాలనిపించింది. అందుకే ఒక ఫోటో కూడా తీసేసుకున్నాను ఈరోజు. అలాగే ఈ పైకి ఎక్కి మొత్తం చుట్టూ అంతా కూడా మనకి చాలా గ్రీనిష్గా కనిపిస్తుంది కదా, అందుకే ఒక్కసారి వ్యూ అంతా మీకు చూపిస్తున్నాను. అయితే మనం సపోటాలు మనం మేడ పైన పెంచుకునేటప్పుడు మీరు కట్ చేస్తూ ఉంటే ఈ చెట్టు అన్నది పొడవు ఎక్కువగా రాదండి. అయితే నేను మాకు కంఫర్ట్గా ఉండటం కోసం అని చెప్పేసి నాకు ఎంత హైట్ కావాలో అంత హైట్ మాత్రం ఇది చేశానన్నమాట. దీని తర్వాత ఇంతకంటే పైకి కానీ మొక్క వచ్చినా కూడా నేనైతే ప్రూనింగ్ అన్నది చేసేస్తానండి. ఇప్పుడు కింద వరకు కూడా స్టెమ్ వరకు కూడా మాకు ఏ ఇబ్బంది లేదు. అందుకని చెప్పి నేను ఆ రకంగా మా కంఫర్ట్ జోన్లో ఈ మొక్కనైతే పెట్టుకోవడం జరిగిందనమాట.
అలాగే నెక్స్ట్ మన జామకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. జామకాయలు ఇక్కడ మీరు చూసినట్లయితే ఉడతలకి నేను ఒక లిక్విడ్ చెప్పాను కదా, అది బాగా పనిచేస్తుంది. అయితే నేనేం చేశాను అంటే మాకు రామచిలుకలు చాలా ఎక్కువ వస్తున్నాయండి. జామపళ్ళు దోరగా పండుయి కదా, ఈ పక్షులు అన్నవి వచ్చి అటాక్ చేస్తుంటాయని చెప్పి నేనేం చేశాను, ఒక కవర్స్ అయితే కొన్నిటికి కట్టుకున్నాను. అయితే కవర్స్ కట్టడం వల్ల ఒక చిన్న ఫాల్ట్ అయితే నాకు అయ్యిందండి. ఏంటి అంటే ఈ మధ్య మాకు వర్షాలు బాగా పడ్డాయన్నమాట. ఇవి పెద్ద కాయలు కదా, ఇంకా నేనేంటి ఏవైనా అటాక్ చేసేయగలవని భయానికి అసలు కవర్ పెట్టేశాను. ఇంకా ఆ కవర్లోకి వాటర్ వెళ్ళిపోయింది. నేనైతే చూసుకోలేదు. ఈ వర్షం వాటర్ అంతా కూడాను కవర్లో స్టోర్ అయిపోయి ఉంది. నేనైతే చూసుకోలేదు అది. దాంతో లోపల బయట స్కిన్ ఏదైతే ఉందో అది కొంచెం డ్యామేజ్ అయిందనమాట. ఇంకా మిగిలిన జామకాయలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నేను తీసేస్తున్నానండి. ఈ దోరగా ఉండే జామకాయలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇంకా పళ్ళు కంటే మనం కాయలుగా ఉండేటప్పుడు తీసుకుంటే మా ఇంట్లో కూడా అందరికీ అలానే ఇష్టం. నేను వీడియో కోసమని కొంచెం పెద్ద సైజు వరకు ఉంచానండి, లేదంటే ఇవి చాలా పెద్ద సైజు అవుతాయి అన్నమాట. తైవాన్ జామ్ ఇది, మనకి ఎరంతా కూడా కాపు వస్తుందండి. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఒక పక్షులేవో అటాక్ చేసేవి దీనికి కూడాను. అయితే ఈ చుట్టూ కూడా మేము నెట్ అయితే వేయించేద్దాం అనుకుంటున్నాను. మీకు చూపిస్తాను. నెట్ ఆల్రెడీ తెచ్చేసాము. ఈసారి గార్డెన్ చుట్టూ వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక ఉడత జాంపండుని మొత్తం తినేసింది. ఆ పైన ఉండే వాటికి నేనైతే ఏ లిక్విడ్ వేయలేదండి, దాంతో తినేసింది. అలాగే ఇక్కడ కొన్ని మల్బరీ ఫ్రూట్స్ ఉన్నాయండి. మల్బరీ ఫ్రూట్స్ చెట్టు నిండా ఉన్నాయి, చూస్తున్నారా? మీకు ముందుగా నేను మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా చూపించి తర్వాత అయితే హార్వెస్ట్ చేస్తాను. అయితే మల్బరీని చెప్పుకోవాలి అంటే అసలు ఏం ఫెర్టిలైజర్స్ కానీ ఇంకా జీరో బడ్జెట్లో మనం దీన్ని పెంచుకోవచ్చు అని చెప్పుకోవచ్చండి. ఎందుకు అంటే అసలు దీనికి పురుగు పట్టడం అన్నది అసలు నేనైతే వేసుకుని నుంచి ఇంతవరకు పురుగు అన్నది పట్టలేదండి మల్బరీకి. అలాగే చెట్టు చూశారు కదా, నిండా ఫ్లవర్స్, నిండా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇవి ఫ్లవరింగ్ అన్నది ఉండదండి, డైరెక్ట్గా మనకి ఫ్రూట్ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్లవర్ రావడం అలా ఏమి ఉండదు, డైరెక్ట్గా ఫ్రూట్ అన్నదే వస్తుంది. అయితే మొన్న ఎవరో కామెంట్లో అడిగారు మల్బరీ ఫ్రూట్స్ మాది రావట్లేదు అని. మల్బరీ ఫ్రూట్స్కి రావట్లేదంటే మీరు ముదురు ఆకులు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ తీసేయండి. ఇప్పుడు నా చెట్లు కూడాను ఎల్లో ఇష్క కొన్ని అవుతున్నాయి చూసారా, అవి నేను అయితే తీసిస్తాను ఆకులు. అలాగే మనం ఫ్రూట్స్ అన్నవి తీసుకున్న తర్వాత పైన ఉండే టిప్స్ అన్నీ కూడాను కట్ చేసేసేయండి. ఇప్పుడు పైన ఉండే కొమ్మలన్నీ కూడా నేను తీసేసుకున్నాను చూసారా. ఇలా తీసేసుకోవటం వల్ల ఫ్లవరింగ్ అన్నది ఫ్రూట్స్ అన్నవి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేనైతే పసుపు వాటర్ అయితే మల్బరీకి స్ప్రే చేస్తున్నానండి. అయితే ఇప్పుడు మనం ఏవైతే కొమ్మలు కట్ చేసుకున్నాం కదా మల్బరీ కొమ్మలు, అవి పడేయకండి. అవి నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇక్కడ నేను మునగ చెట్టు చూస్తున్నారు కదా, మునగ చెట్టు మొదట్లో వేసేస్తున్నాను అనమాట. ఇవి చెట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇవన్నీ చిన్న చిన్న పీసులుగా చేసేసి కట్ చేసి మనం వేసుకోవటం వల్ల ఏంటంటే కొద్ది రోజుల తర్వాత అవి కుళ్ళి వాటి పోషకాలన్నీ కూడా రిలీజ్ చేస్తాయి అన్నమాట. అలాగే ఇప్పుడు కొన్ని దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. దొండకాయలు కూడా చెట్లు చాలా ఉన్నాయి, చూస్తున్నారు కదా. కాయల సైజు కూడాను చాలా ఎక్కువగా రావడం అయితే జరిగిందండి. ఇంకా చాలా కాయలు ఉన్నాయి. ఈ దొండకాయలకి ఏంటి అంటే మనకి ఆకులు ఎక్కువ రానివ్వకండి. నేనైతే ఆకులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, ఎక్కువగా గుబురుగా ఉన్న దగ్గర ఆకులుని మీరు తీసివేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు ఆ బలమంతా కూడా మనకి ఈ కాయకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. మన సైజు కూడా చూస్తున్నారు కదా, దొండకాయల సైజు చాలా పెద్దగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇదిగోండి నేనైతే దొండకాయలు మొత్తం తీసేసి కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాను.
చూసారు కదా మన సపోటా సైజ్ అయితే ఎంత పెద్దగా వచ్చాయో, చాలా పెద్ద సైజులో ఉన్నాయండి. అసలు సపోటాకు చెట్టు నిండా ఫ్లవరింగ్ అయితే ఉంది. ఇంకా చూడాలి రాను రాను ఇంకా క్వాంటిటీ కూడా పెరుగుతుందేమో. వారంలో అయితే నాకు ఒక 2 సార్లు అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ మన టేబుల్ నిమ్మ, అంజీరాలు, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మన బత్తాయిలు అయితే మనం 2 టైమ్స్ కట్ చేసుకున్నాం కదా చెట్టు నుండి, అవన్నీ కూడా పండిపోయాయండి. మనం కాయలుగా గ్రీన్‌గా ఉండేటప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా! అవన్నీ కూడా ఇప్పుడు పండాయన్నమాట. ఇప్పుడు మరీ టేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా తియ్యగా ఉంటుంది. టేబుల్ నిమ్మలో కూడా చాలా కాయలైతే ఉన్నాయండి. అయితే నేను ఇప్పుడైతే అవన్నీ తీయటం లేదు. ఎందుకు అంటే ఫ్రూట్స్ మనకి చాలా ఎక్కువ ఉన్నాయి కదా! అవన్నీ తీస్తే మళ్ళీ వేస్ట్ అవుతాయని ఏవైతే కింద పడిపోయాయో పండిపోయి అవి మాత్రమే నేనైతే తీసుకున్నానండి. మరి ఇదండి ఈరోజుటి మన పండ్ల హార్వెస్ట్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మన నెక్స్ట్ వీడియోలో మన వెజిటబుల్స్ పాదులైతే పెట్టుకున్నాం కదా! వాటన్నిటి యొక్క అప్డేట్ అన్నది మీకు చూపిస్తానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.